హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 50,000 రూపాయలు పెట్టినా కానీ టైప్ సి 2.0 జనరేషన్ పోర్టల్ ఇస్తున్నారు. అండ్ ₹1,00,000 వరకు వెళ్తే గానీ మనకి టైప్ సి 3.2 జనరేషన్ పోర్టల్ రావట్లేదు. ఎందుకు బ్రాండ్స్ ఇంత డిఫరెన్స్ చూపిస్తున్నాయి? నిజంగా టైప్ సి 2.0 కి 3.2 జనరేషన్ కి అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందా? ఒకవేళ ఉన్నా కానీ వాటి పర్పస్ ఏంటి? ఎగ్జాంపుల్ మనకి టైప్ సి 3.2 జనరేషన్ ఇచ్చారు, మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నామా? దాని యూజెస్ ఏంటి? మధ్యలో ఈ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్, పవర్ కంపాటబిలిటీస్ వీటన్నింటి గురించి క్లియర్ గా ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. జనరల్ గా మనకి USB పోర్ట్స్ లో మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయి. టైప్ ఏ, టైప్ బి, మైక్రో, మినీ అండ్ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు క్వశ్చన్స్. ఈ USB పోర్ట్స్ లో మీకు ఎన్ని తెలుసు? రెండోది, అసలు USB అంటే ఏంటి? USB టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అని చెప్పి అని పిలుస్తున్నాం. USB అంటే ఏంటి? USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్ అని ఫుల్ ఫామ్. యూనివర్సల్ సీరియల్ బస్. ఇందులో ప్రధానంగా మనం రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటుంది USB టైప్ సి. అసలు ఈ టైప్ సి ఇంటర్ఫేస్ ని 2014 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్వెన్షన్ వెనకాల బ్యాక్ అండ్ రీజన్ ఇది యూనివర్సల్ ప్రోటోకాల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫోన్స్ మాత్రమే కాదు, వేరబుల్స్ కానివ్వండి, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ పర్పస్ అండ్ పవర్ ఛానల్స్, ఎంత హైయర్ పవర్ డెలివరీ అయినా కానీ ఈజీగా చేయగలుగుతుంది. అండ్ వైడ్లీ కంపాటబుల్. రాంగ్ గా ఇన్సర్ట్ చేసే ఆప్షన్ ఉండదు. మీరు టైప్ సి పోర్ట్ ఒకసారి చెక్ చేయండి, ఎట్ నుంచి ఎలా పెట్టినా కానీ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇవి యాక్చువల్ గా ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే అప్ టు 70% చీపర్ దొరుకుతాయి USB టైప్ సి 3.2 జనరేషన్ తో కంపేర్ చేస్తే. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మీరు ప్రైస్ మరి గుచ్చి నోట్ చేసుకోండి. ఏదో తూచా మాట వరుసగా చెప్తున్నాను. టైప్ సి 2.0 మీకు ₹30 దొరికింది అనుకోండి. టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ అరౌండ్ ₹100 కి దొరుకుతుంది. సో 70% ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ పర్పసెస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది ఈ టైప్ సి పోర్ట్ అనేది. అండ్ వీటిలో అగైన్ డిఫరెంట్ టైప్స్. టైప్ సి 2.0, టైప్ సి 3.1 ఆర్ టైప్ సి 3.2. ఇందులో మళ్ళీ జనరేషన్ 1, జనరేషన్ 2 ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇప్పుడు నా దగ్గర రెనో 14 X200 FE ఉన్నాయి. వీటిలో టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తున్నాయి. వీటి స్పీడ్ వచ్చేసి అప్ టు 480 Mbps వరకు ట్రాన్స్ఫర్ చేయగలవు. డేటాని 480 Mbps స్పీడ్ లో, అంటే ఒక సెకండ్ కి 480 MB మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాయి. అదే మనం టైప్ సి 3.2 జనరేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 2 లో మళ్ళీ 2x2 అని చెప్పి ఇంకొక మోడల్ ఉంది. సో మొత్తం 3-4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో టైప్ సి 3.2 లో 5 Gbps దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 20 Gbps వరకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాయి. యాజ్ పర్ మొబైల్ ఫోన్స్ నేను చెప్తున్నా. ల్యాప్టాప్స్ లో ఇంకా 40 Gbps స్పీడ్ వరకు వెళ్ళగలిగిన థండర్బోల్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు S25 Ultra ఉంది ఎగ్జాంపుల్. ఇందులో టైప్ సి 3.2 జనరేషన్ 1 సపోర్ట్ ఉంది. అంటే మాక్సిమం 5 GB/s చేయగలరు. 1 GB అంటే 1 GB. ఇందులో ఏవైతే మనం 480 Mbps అని చదివాం కదా, అంటే 1000 MB/s అయితే 1 GB/s అయినట్లు. ఇందులో 5 GB/s ఉందంటే 5000 Mbps/s. 480 Mbps ఎక్కడ, 5000 MB/s ఎక్కడ? సో చాలా డిఫరెన్స్ ఉంది కదా. అప్ టు 40% డిఫరెన్స్ మినిమం మనకు కనబడుతుంది. అగైన్ మళ్ళీ 15 Pro Max లో 3.2 జనరేషన్ 2 సపోర్ట్ ఉంది. అంటే దీంట్లో 10 GB/s, ఒక సెకండ్ కి 10,000 MB/s ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఇందులో 5000 MB/s, ఇందులో 10,000 MB/s. సో బేసిక్ గా మినిమం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 40% బెటర్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మనం టైప్ సి 2.0 నుంచి 3.2 జనరేషన్ 1 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ టు 3.2 జనరేషన్ 2 అనుకోండి, ఇంకా ఫార్ మోర్ బెటర్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద కన్సోల్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నా దగ్గర MacBook Pro M3 Pro ఉంది. దీంట్లో మీకు Thunderbolt 4 ఇట్లాంటి సపోర్ట్స్ ఉన్నాయి. ఇవి అప్ టు 40 GB/s ట్రాన్స్ఫర్ చేయగలవు. ఫాస్టర్ అండ్ ఫార్ బెటర్ ఉంటాయి. సో ఇలా ఈ టైప్ సి 3.2 జనరేషన్ 2, జనరేషన్ 2x2 వీటి వెనకాల ఉన్న మెయిన్ రీజనే చాలా బెస్ట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఇస్తాయని చెప్పి. సెకండ్ మెయిన్ రీజన్ పవర్ డిస్ట్రిబ్యూషన్. జనరల్లీ టైప్ సి 2.0 జనరేషన్స్ లో ఏంటంటే మనకి పవర్ డెలివరీలో కొంత లిమిటేషన్స్ ఉంటాయి. టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్స్ లో అప్ టు 240 వాట్ వరకు మనం పవర్ డెలివరీ అనేది చేయగలుగుతాం. మోస్ట్లీ మీరు చూసే ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్స్ లో. ఎగ్జాంపుల్ మళ్ళీ MacBook ని తీసుకుంటున్నా. ఇందులో 140 వాట్ పవర్ సప్లై అయితే తీసుకుంటుంది. అంటే 140 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకుంటుంది. ఇంత ఫాస్ట్ గా ఛార్జ్ చేయాలి అంటే టైప్ సి 3.2 జనరేషన్ అనేది మస్ట్. ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది, టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్స్ దేంట్లో ఉన్నాయి అంటే ఫోన్స్ లోను, వేరబుల్ డివైస్ TWS లోను, లేదా వాచెస్, కీబోర్డ్స్, మౌస్ ఇట్లాంటి వాటిలో మనం యూజ్ చేస్తాం అని చెప్పి. కానీ మనం 3.2 జనరేషన్ దేంట్లో యూజ్ చేస్తాం? మోస్ట్లీ డిస్ప్లే కనెక్షన్స్ దగ్గర. మీరు బయట పెద్ద పెద్ద కన్సోల్స్ చూస్తూ ఉంటారు, DJ కన్సోల్స్ కానివ్వండి, అండ్ పెద్ద పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్స్ కానివ్వండి, వీటన్నింటిలో Thunderbolt పోర్ట్స్ యూజ్ చేస్తారు. ఈ Thunderbolt పోర్ట్స్ కూడా టైప్ సి పోర్ట్స్, కానీ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎక్కడో ఉంటాయి. అండ్ మానిటర్ క్యాప్చరింగ్. ఎగ్జాంపుల్ Samsung ఫోన్స్ లో డెక్స్ మోడ్ ఉంటుంది. మీకు మానిటర్ కనెక్ట్ చేసుకుని ఒక PC లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐఫోన్స్ ఉన్నాయి, అలానే ఐప్యాడ్స్ ఉన్నాయి. ఐప్యాడ్స్ నుంచి మళ్ళీ మనం మానిటర్ కూడా కనెక్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అందరికీ సుపరిచితమైన పర్పస్ ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసుకుని మనం లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు 4K క్వాలిటీలో. ఒకవేళ గేమర్స్ ఎవరైనా ఫోన్ లో స్ట్రీమ్ చేసినట్లయితే 4K సపోర్ట్ ఉందనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర హై అండ్ USB 3.2 జనరేషన్ పోర్ట్ ఉన్న ఫోన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ పెద్ద పెద్ద ఎక్స్టర్నల్ GPUs మీరు కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవాలనుకున్నా, అది వాట్ ఎవర్ ఇట్ మైట్ బై డివైస్, అంటే ఫోన్స్ కానివ్వండి, కన్సోల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఏవైనా హై అండ్ ఎక్స్టర్నల్ GPUs మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకున్నా దాంట్లో లేటెస్ట్ 3.2 జనరేషన్ 2 ఆర్ 2x2 సపోర్ట్ ఉన్నవే ఉండాలి. అండ్ ఇంకా రియల్ లైఫ్ లో ఈ టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ మనకి ఫోన్స్ లో రెండు యూస్ కేసెస్ మెయిన్ గా ఉంటాయి. ఒకటి, మీరు ఏమైనా స్ట్రీమింగ్ చేసుకోవాలనుకున్నా, లేదా మానిటర్ కి ఏదైనా కనెక్ట్ చేసి, లేదా మీ టీవీకి డైరెక్ట్ టైప్ సి టు టైప్ సి ఏదైనా కనెక్ట్ చేసి మీ ఫోన్ లో ఉన్నాయి డైరెక్ట్ మిర్రర్ చేయాలనుకుంటే లాగ్ ఫ్రీ 0% లాగ్ తో, ఓన్లీ యాపిల్ కాదు సామ్సంగ్ లో కూడా 0% లాగ్ తో మీరు స్క్రీన్ మిర్రర్ చేసేవచ్చు. మీ ఫోన్ లో ఏం జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్ మీకు మానిటర్ లో కనబడుతుంది. లాగ్ ఫ్రీగా చూపించగలవు వైర్ తో. మీకు టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ లో అలా లాగ్ ఫ్రీ ఉండదు. స్ట్రక్ అవుతూ కనెక్ట్ అవుతాయి. ఒకవేళ మీరు మధ్యలో అడాప్టర్స్ కనెక్ట్ చేసి యూజ్
చేస్తున్నప్పుడు. రెండోది మీరు SSDలు కానీ టైప్ సి పెన్ డ్రైవ్లు కానీ లేదా HDDలు కానీ, అంటే హార్డ్ డిస్క్ లో SSD HDD రెండు రకాలు ఉంటాయి కదా, HDDని కూడా కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు టైప్ సి 3.2 జనరేషన్ ఉంటే. జనరల్ గా మీకు SSD టైప్ సి 2.0 లో కూడా కనెక్ట్ అవుతుంది, కానీ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ దీంట్లో చాలా తక్కువ ఉంటాయి. మీకు 3.2 జనరేషన్ పోర్ట్ ఉంటే ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఫార్ బెటర్, చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటాయి. ఈక్వల్స్ టు మనం ఒక పీసీలో ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నామో 3.2 జనరేషన్ పోర్ట్ ఉన్నా కానీ అంతే ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ HDD పోర్ట్ అంటే HDD హార్డ్ డిస్క్ ఏదైతే ఉండేది ఇది అసలు టైప్ సి 2.0 జనరేషన్ ఉన్న ఫోన్స్ లో డిటెక్ట్ చేయవు. ఎందుకంటే HDD సపోర్ట్ చేయాలంటే లాట్ ఆఫ్ పవర్ కావాలి, రెండోది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా ఉండాలి. ఈ రెండు టైప్ సి 2.0 ఉండవు కాబట్టి దీంట్లో అసలు కనెక్ట్ అవ్వదు. 3.2 జనరేషన్ ఏంటంటే పవర్ డెలివరీ చేయగలుగుతుంది అండ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా తీసుకోగలుగుతుంది. రెండు యూస్ కేసెస్ ఎట్ ఎ టైం జరుగుతాయి. ఈ పాయింట్ గురించి అంటే ఇన్ అండ్ అవుట్ యూసేజ్ గురించి నెక్స్ట్ చెప్తా. బట్ ప్రెసెంట్ ఏంటంటే ఒకేసారి రెండు పనులు చేయగలుగుతుంది USB 3.2 అండ్ టైప్ సి 2.0 కి అండ్ టైప్ సి 3.2 కి మేజర్ ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ ఉంది అనుకోండి, అది ఎట్ ఎ టైం ఓన్లీ ఇన్ ఆర్ అవుట్ మాత్రమే తీసుకోగలుగుతుంది. డేటా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోండి, ఐదర్ డివైస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోగలదు లేదా వేరే డివైస్ కి ట్రాన్స్ఫర్ చేయగలదు, ఏదైనా ఒక పని చేయగలుగుతుంది. అదే టైప్ సి 3.2 జనరేషన్ ఏం చేస్తుందంటే ఎట్ ఎ టైం ఈ డివైస్ లో నుంచి వేరే డివైస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ పక్క డివైస్ లో నుంచి ఈ డివైస్ లోకి ట్రాన్స్ఫర్ తీసుకుంటుంది. సో ఒకేసారి రెండు పనులు చేయగలుగుతుంది, ఇన్ అండ్ అవుట్. కానీ టైప్ సి 2.0 ఓన్లీ వన్ టాస్క్ ఎట్ ఎ టైం, ఐదర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది లేదా ట్రాన్స్ఫర్ తీసుకుంటుంది. అన్ని బాగానే ఉన్నాయి టైప్ సి 3 జనరేషన్ లో. బట్ ఓన్లీ లిమిటేషన్ ఏంటి అంటే టైప్ సి 2.0 మీకు పర్టికులర్ ఈ కేబులే కావాలని చెప్పిన ఎటువంటి రూల్ లేదు. మీకు బేసిక్ టైప్ సి టు టైప్ సి కేబుల్ యూస్ చేసుకున్నా కానీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే స్పీడ్ కొంచెం తక్కువ కాబట్టి 480 Mbps ఈజీగా అందుకోగలరు. కానీ ఇందులో 240 వాట్ అందుకోవాలి అండ్ 10 GB per second, 20 GB per second, 5 GB per second ఇలా పెద్ద పెద్ద స్పీడ్స్ అందుకోవాలనుకుంటే ఖచ్చితంగా 100 వాట్ కేబుల్స్, 240 వాట్ కేబుల్స్, ఇలా కేబుల్స్ లో కూడా హై ఎండ్ కేబుల్స్, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎక్కువ సపోర్ట్ చేసే కేబుల్స్ మాత్రమే మనం టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్స్ లో ఉపయోగించుకోగలం. అందుకే యాపిల్ కేబుల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2000-3000 ఉంటాయి 1 మీటర్ కేబుల్ ప్రైజెస్. మీకు బేసిక్ ఫోన్స్ లో అనుకోండి అరౌండ్ 200-300 లో కూడా టైప్ సి కేబుల్స్ వచ్చేస్తాయి. బట్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కావాలనుకుంటే 1000-2000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఒక లిమిటేషన్. టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్స్ లో బేసిక్ కేబుల్స్ మనం యూస్ చేసుకోలేం, ఓన్లీ హై ఎండ్ కేబుల్స్ మాత్రమే వాడుకోగలం. సో ఇది ఓవరాల్ గా చూసారుగా టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ కి అండ్ టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్స్ కి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్. ఇప్పుడు చెప్పండి, టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ మీ ఫోన్ లో ఉంటాం ఇంపార్టెంటా కాదా? రెండు ఈ 3.2 జనరేషన్ పోర్ట్ ఎంత మందికి ఉపయోగపడుతుంది రియల్ లైఫ్ లో అనేది కుదిరితే కొంచెం కమెంట్ చేసి నాకు చెప్పడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ గా నేను మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.